సో ఎక్స్ప్లెనేషన్లో హైలైట్గా ఒకటి కనబడతా ఉంది ఇక్కడ. వర్షినితో అఘోరి పెళ్లి, మధ్యప్రదేశ్లోని ఓ గుళ్ళో వివాహం, నెట్టింట వీడియోలు వైరల్, పెళ్లిపై నెటిజన్ల ఇంట్రెస్టింగ్ కామెంట్స్. తెలుగు రాష్ట్రాల్లో వివస్త్రగా తిరుగుతూ సంచలనం రేపిన లేడీ అఘోరి అన్నంత పని చేసింది. తాను వివస్త్రగా తిరుగుతున్న సమయంలో బట్టలు అందించి సహకరించిన యువతి వర్షిణిని పెళ్లి చేసుకుని మరో సంచలనానికి తెరతీసింది. మధ్యప్రదేశ్లోని ఓ ఆలయంలో అఘోరి వర్షిణి వివాహం చేసుకున్నారు. ఇద్దరు ఒకరికొకరు దండలు మార్చుకొని తలంబ్రాలు పోసుకొని 7 అడుగులు నడిచారు. సో ఈ లేడీ అఘోరి గురించి నేను 2 నిమిషాలు మాట్లాడతాను. ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఎందుకంటున్నా అంటే ఈ మధ్యకాలంలో మీ అందరు చూస్తూ ఉన్నారు, ఏ సోషల్ మీడియా ఓపెన్ చేసినా, ఏ ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసినా, ఏ ఫేస్బుక్ ఓపెన్ చేసినా, ఏ వాట్సాప్ స్టేటస్ చూసినా లేడీ అఘోరి అట్లా, లేడీ అఘోరి ఇట్లా, లేడీ అఘోరి పెళ్లి చేసుకుంది, లేడీ అఘోరి శోభనం చేసుకుంది, లేడీ అఘోరి హనీమూన్కి పోయింది, లేడీ అఘోరి లేచిపోయింది, లేడీ అఘోరి అది, లేడీ అఘోరి ఇది అని చెప్పేసి అనేకమైనటువంటి కథలు, కథనాలు, వార్తలు, ప్రసారాలు. ఎందుకు ఈ లేడీ అఘోరిని ఇంత హైలైట్ చేస్తున్నారో అర్థమవుతలేదు. ఎందుకు ఈ లేడీ అఘోరి గురించి మీ టైంను వేస్ట్ చేసుకుంటూ అర్థమవుతలేదు. ఎందుకు ఈ లేడీ అఘోరి కోసం మీ టైంను వృధా చేసుకొని ఆమె వీడియోస్ని షేర్ చేస్తూ, కామెంట్ చేస్తూ, వాటికి ట్రోల్స్ చేస్తూ, వాటికి మీమ్స్ చేస్తూనో నాకు అస్సలు అర్థమవుతలేదు. రాష్ట్రంలో, దేశంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలను ఎందుకు హైలైట్ చేస్తలేరు? ఎన్నో మానభంగాలు, అత్యాచారాలు, హత్యలు జరుగుతున్నాయి. వాటిని ఎందుకు హైలైట్ చేసి ప్రభుత్వాల దృష్టికి తీసుకుపోతలేరు? ఇవాళ దినపత్రికలు వచ్చింది, నిన్న దినపత్రికలు వచ్చింది, దుబాయ్లో పాపం మన తెలుగోళ్ళ మీద 2 తెలుగోళ్ళను మరి కత్తితో పొడిచి ఓ పాకిస్తాన్ వాడు చంపేసాడు. వాళ్ళ డెడ్ బాడీలను ఇండియాకు తీసుకురావాలి. అక్కడటువంటి ఇంకొక వ్యక్తి ఇంకా ప్రాణాలతో ఉన్న కత్తిపోటుతో తప్పించుకొని ప్రాణాలతో ఉన్నటువంటి వ్యక్తిని కూడా మరి ఇక్కడ ఇండియాకు రప్పించాలి. అది రప్పించాలంటే మరి ప్రభుత్వ పెద్దలతో, కేంద్ర మంత్రులతో మాట్లాడాలి. వాళ్ళ ఆవేదన వాళ్ళకు చెప్పాలి. చెప్పి అక్కడ పాకిస్తాన్ వాళ్ళ చేతిలో చంపబడినటువంటి ఆ 2 డెడ్ బాడీలను కావచ్చు, అక్కడ ఉన్నటువంటి వ్యక్తిని కావచ్చు ఇక్కడికి తీసుకురావాలంటే మరి ప్రభుత్వాల సహకారం కావాలి. ఆ వార్త కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తా. ఇక ఇక్కడ చూడండి, కళ్ళ ముందే చంపాడు పాకిస్తాన్ జాతీయుడు, తొలుత శ్రీనివాస్ ప్రాణాలు తీసిండు, తర్వాత నాపై కత్తి దూస్తే త్రుటిలో తప్పించుకున్న పక్కనే ఉన్న మా బావను దారుణంగా చంపేశాడు. అష్టా ప్రేమ్ సాగర్ బావమరిది బేగం సాగర్ వెల్లడి అట. సో ఇక్కడ చూడండి, ఇక్కడ చూస్తే ఆర్మూర్కు చెందిన, మన తెలంగాణనే నిజామాబాద్ జిల్లా ఆర్మూర్కు చెందిన సాగర్, ప్రేమ్ సాగర్ ఒకే బేకరీలో పనిచేస్తున్నారు. తమతో పాటే పనిచేస్తున్న పాకిస్తాన్ జాతీయుడు ఒకడు కిందటి శుక్రవారం బేకరీలో తొలుత ఒక వ్యక్తి స్వర్గం శ్రీనివాసును చంపేశాడని, తర్వాత అతడు తనపై దాడికి రాగా త్రుటిలో తప్పించుకున్నానని సాగర్ వెల్లడించాడు. దీంతో అతడు పక్కనే ఉన్న తన బావ అష్టాపు ప్రేమ్ సాగర్పై దాడి చేసి దారుణంగా ప్రాణాలు తీశాడని సాగర్ ఆవేదన వెలిబుచ్చాడు. దాంతో భయాందోళనకు గురై అక్కడి నుంచి పరిగెత్తానని ఇక వివరించాడు. దుబాయ్ బేకరీలో జరిగిన ఈ హత్యల గురించి ఆలస్యంగా వెలుగులోకి రావడంతో కుటుంబ సభ్యులు ఆగమాగమవుతున్నట. ఇక దుబాయ్లో రంగంలోకి విదేశాంగ శాఖ అధికారులు, విదేశాంగ మంత్రి జైశంకర్ను కిషన్ రెడ్డి అభ్యర్థన. మృతదేహాలు తరలింపులకు సహకరించండి, తనను కాపాడాలంటూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి. సో తొలి వెలుగు చూస్తున్నటువంటి ప్రతి ఒక్క ప్రేక్షకుడికి, తెలంగాణ ప్రజలకు నేను క్లియర్గా చెప్తున్నా, అరే దుబాయ్లో ఒక ప్రాణం పోయింది, ఇంకో వ్యక్తి త్రుటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు, మమ్మల్ని స్వదేశానికి తీసుకెళ్ళాలని చెప్పి మన నిజామాబాద్ ఆర్మూర్కు చెందినటువంటి యువకులు వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నారు. ప్రభుత్వాలకి మా మొర వినిపించే లెక్క మా వీడియోని షేర్ చేయండి అంటున్నారు. మరి ఇంత కష్టాల్లో ఉన్నటువంటి మన తెలుగోడి వీడియోను షేర్ చేయాలన్నా, లేక పెళ్లి చేసుకొని శోభనానికి సిద్ధమవుతున్నటువంటి అఘోరి వీడియోని షేర్ చేయాలన్నా? ఎవరి వీడియోని హైలైట్ చేయాలి, ఎవరి వీడియోని షేర్ చేయాలి, ఎవరి వీడియోకు మరి కామెంట్స్ పెట్టాలి, ఎవరి వీడియోను ప్రభుత్వాలకు చేరేదాకా తీసుకుపోవాలి? ఒక్కసారి ఆప్షన్ మీకే ఇస్తున్నా నేను. ఇవాళ లేడీ అఘోరి ఇంపార్టెంటా, మరి దుబాయ్లో ప్రాణాపాయ స్థితిలో ఉన్నటువంటి మన నిజామాబాద్ ఆర్మూర్ యువకుడు ఇంపార్టెంటా? ఎవరు ఇంపార్టెంట్? ఏ వార్తను మనం హైలైట్ చేయాలి, ఏ వార్తను మనం జనాల్లోకి తీసుకుపోవాలి, ఏ వార్తను ప్రభుత్వ దృష్టికి తీసుకుపోవాలి? మరి ఏ వార్తకు ఇప్పుడు శానిటీ ఉంది, ఏ వార్త ఇవాళ అవసరం ఉన్నది? సో యువకులు, యువతులు కొంత అప్డేట్ కాండి, మానవతా దృక్పథంతో ఆలోచించండి. దుబాయ్లో ఓ ప్రాణం పోయింది, ఇంకో ప్రాణాపాయ స్థితిలో ఉన్నటువంటి యువకుడు మరి విదేశాంగ మంత్రికి మా రిక్వెస్ట్, ఆ డెడ్ బాడీని
మన ఆర్మూర్కి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేయండి, నన్ను ఆర్మూర్కి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేయండి, దయచేసి ప్రభుత్వాలు స్పందించాలని కిషన్ రెడ్డి కావచ్చు, ఆ అబ్బాయి కావచ్చు రిక్వెస్ట్ చేస్తున్నారు. దీని కదా మీరు షేర్ చేయాల్సింది, దీని కదా మీరు సోషల్ మీడియాలో పోస్ట్ చేయాల్సింది, ఈ వార్త కదా మీరు మద్దతు ఇవ్వాల్సింది. ఇదంతా పక్కన పెట్టి ఇక అఘోరి శోభనానికి బాయ్, అఘోరి దాని ఏమంటారు హనీమూన్కి బాయ్, అఘోరి 2 పెళ్ళిళ్ళు చేసుకునే, అఘోరి అది, అఘోరి ఇది, అఘోరి ఆడది కాదు మొగది కాదు అటు ఇటు కాదు. ఇవేం చిల్లర కామెంట్లు, ఇవేం చిల్లర పోస్టులు, ఇవేం ట్రోల్స్. ఎవరికక్కడికి వస్తాయి? ఎవరికైనా కూడుకొచ్చేదా, గూడకొచ్చేదా, బుకెట్ బువ పెడుతుందా ఈ అఘోరి మీద మాట్లాడితే? అరే దేశంలో రాష్ట్రంలో పల్లెటూళ్ళకి పోతే పెళ్ళిగాక ఎంతోమంది యువకులు అల్లాడుతున్నారు. పిల్లల తల్లిదండ్రులు మా కొడుకు పెళ్ళి చేద్దామంటే పిల్ల దొరుకుతలేదని చెప్పేసి రోజు తిరగని ఊరు లేదు, మొక్కని దేవుడు లేడు. అసోడిది ఇలా సన్యాసి, ఇలా ఒక అఘోరి రోడ్డు మీద బట్టలు లేకుండా తిరుగుతూ నానా హంగామా చేస్తూ మత విద్వేషాలని రెచ్చగొడుతూ సనాతన ధర్మాన్ని అడ్డం పెట్టుకొని పైసలు సంపాదిస్తున్నటువంటి ఈ లేడీ అఘోరి ఎంబడి అమ్మాయిలేమో క్యూ కడుతున్నారు. మరి అందరూ అఘోరీలు ఎంబడి క్యూ కడితే మరి పెళ్ళిగాని అబ్బాయిల పరిస్థితి ఏందని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. పీజీలు పిహెచ్డీలు చేసి ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తూ ఫ్యామిలీ పోషిస్తూ పెళ్లి కోసం ఎదురు చూస్తున్నటువంటి మాలాంటి యువకుల పరిస్థితి ఏంది? అందమైన అమ్మాయిలంతా అఘోరీలు ఎంబడి పడితే మరి మేము కూడా అఘోరిగా మారాలనా, మేము కూడా అఘోరిగా మరి హిమాలయాలకో లేకపోతే ఇతర ప్రాంతాలకు పోవాలనా అని చెప్పేసి కామెంట్స్ పెడుతున్నారు, బాధపడుతున్నారు, ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సో ఒక్కసారి ఆలోచించాలి. దయచేసి ఈ లేడీ అఘోరిని ఎంకరేజ్ చేయకండి. సనాతన ధర్మాన్ని అడ్డం పెట్టుకొని సనాతన ధర్మాన్ని గొంతు కోసి ఆ రక్తంతో ఇవాళ డబ్బులు సంపాదిస్తున్నది. సో ఇటువంటి లేడీ అఘోరి మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎంకరేజ్ చేయొద్దు. ఎక్కడ పోయింది నీ లేడీ అఘోరి? మొదట్లో ఉన్నటువంటి నీ కమిట్మెంటు, మొదట్లో మహిళల మీద అత్యాచారం జరిగినా, మానభంగాలు జరిగినా తునాతుంకలుగా నడుకుతా సనాతన ధర్మాన్ని అవమానపరిస్తే వాళ్ళ తాట తీస్తున్నటువంటి లేడీ అఘోరి రాను రాను గాడిద అవుతున్నది. రాను రాను ఇక చెప్పనికి రాదు, ఇక దారుణంగా ఉంటుంది. బట్టలే వేసుకోను, అఘోరికి బట్టలే అవసరం లేదు, పుట్టినప్పుడు బట్టలే లేకుంటాయి కదా మనకు అని చెప్పేసినటువంటి లేడీ అఘోరి ఇలా మరి ఎక్కడ పోయింది నువ్వు నమ్మినటువంటి నమ్మకం, నీవు నమ్మినటువంటి సనాతన ధర్మం? ఎట్లా నీ పెయి మీదకి బట్టలు వచ్చినాయి? ఎట్లా నువ్వు ఒకరి మెల్లో తాళి కట్టినావు? ఎట్లా ఓ అమ్మాయిని నమ్మించి మోసం చేసి దండేసి నువ్వు ఎలా హనీమూన్ అని లేకపోతే ఇంకోటి అని చెప్పేసి ఎట్లా తీసుకుపోతున్నావు? లింగమే లేనటువంటి వ్యక్తికి పెళ్ళెందుకు? దానికి ప్రేమ అనే పేరెందుకు? మళ్ళీ ఏదో గొప్పగా సాధించినట్టుగా ఇకలికలు పక్కపక్కలు ఒకరికొకరు ముద్దులు, కన్నా బుజ్జి చిన్ను ఐ లవ్ యూ. ఏందా ఇది? సమాజం ఉంటుందా లేకపోతే భూకంపం వచ్చి ఊడ్చుకొని పోతుందా? ఇలా ఈ స్మార్ట్ ఫోన్లు వచ్చినప్పటి నుంచి బుడ్డ పోరగాళ్ళు కూడా రీల్స్ చూస్తూ ఉన్నారు. ఈ లేడీ అఘోరి వీడియోలు వద్దన్న కూడా వస్తున్నాయి. అరే నాయన నాట్ ఇంట్రెస్ట్ అని వాట్సాప్ లేకపోతే ఆ ఇన్స్టాగ్రామ్లో రీల్స్లల్లా నాట్ ఇంట్రెస్ట్ అని కొడితే, నాట్ ఇంట్రెస్ట్ అని కొట్టిన కూడా అఘోరి వీడియోలు వస్తున్నాయి. ఎక్కడో ఒక చోట దర్శనం ఇస్తున్నాయి. ఈ కన్నా, ఈ బుజ్జి, ఈ చిన్ను, ఐ లవ్ యూ అనేటువంటి పదాలు వీళ్ళిద్దరు ముద్దు పెట్టుకునేటువంటి ఈ వీడియోలు వద్దన్న పిల్లల ముందుకు వచ్చి దర్శనం ఇస్తున్నాయి. ఇదా లేడీ అఘోరి సనాతన ధర్మంతో పిల్లల్ని జరగొడతాడు? ఇదా సనాతన ధర్మంతో తెలంగాణలో ఉన్నటువంటి యువత యువకులకు నువ్వు ఇచ్చే మోటివేషను? సో ఈ ఇంతసేపు కూడా నేను అఘోరి గురించి మాట్లాడడం ఎక్కువ. నన్ను ఎంతమంది తిట్టుకుంటున్నావు కింద కామెంట్లో పొట్టు. అరే నీకేం పట్టిందిరా, నువ్వు 2 నిమిషాలు అని చెప్పి 10 నిమిషాలు మాట్లాడేవా, నన్ను కూడా తిట్టుకుంటున్నావచ్చు. సో ఎవరు మాట్లాడదని నేను చెప్తా ఉన్నా. మాట్లాడి హైలైట్ చేస్తారు తప్ప ఇక్కడ పెద్దగా ఏం లేవు. ఎన్నో అంశాలు ఉన్నాయి. రైతులకు రైతు భరోసా లేదు, ప్రభుత్వాలు ఇచ్చిన హామీలు నెరవేరుస్తలేవు, వర్షాలు పడి పంటలు ఎక్కడికక్కడ ఆగమవుతున్నాయి, రోడ్ల మీద ఎన్నబోసిన కళ్ళాల మీద ఉన్నటువంటి వడ్లన్నీ కొట్టుకుపోతున్నాయి. ఇప్పటిదాకా చెప్పిన దుబాయ్లో మనలో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇట్లా ఎన్నో వార్తలు ఉన్నాయి. వాటిని హైలైట్ చేయండి. యువకులు తలుచుకుంటే ఏదైనా సాధ్యమవుతుంది. వాట్ల మీద మీరు పోస్టులు పెట్టుర్రి, వాట్ల మీద మీరు ప్రభుత్వానికి చేరవేసే ప్రయత్నం చేయరి. అది ఓ కుటుంబానికి మేలు చేస్తుంది, ఓ ప్రాంతానికి మేలు చేస్తుంది. అంతేగాని అన్ని పనులు పక్కన పెట్టి అఘోరి పని ముంగలు పెట్టుకుంటే ఇట్లే ఉండదు దుకాణం.